మార్నింగ్. నేను తెలుసా అందరికీ ఇక్కడ అందరికీ విన్నింగ్ ఫ్యామిలీ తరఫున అందరికీ కూడా గౌతమ్ బాలి గారికి అందరితో ఒకసారి గట్టిగా క్లాస్ ఇద్దామా. ఈశ్వర్ మా అబ్బాయి ఈరోజు ఇంతమంది మధ్యలో మా అబ్బాయి బర్త్డే ఈరోజు. ఒకసారి అందరం కలిపి విషెస్ చెప్తాం. మా బాబు నా పేరు పద్మ, మాది వైజాగ్. నా వయసు వచ్చి 55 సంవత్సరాలు. కానీ నేను వెస్టేజ్లోకి రావడం వల్ల నాకు 25 సంవత్సరాలైంది. ఎందుకంటే 25 సంవత్సరాల వల్ల కూడా ఎలాగో పరిగెట్టలేదు. మేము దేనికైనా రెడీ. నేను మా వారు సబ్ ఇన్స్పెక్టర్గా చేసి రిటైర్ అయ్యారు. కానీ ఇద్దరికి కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు. మేము కేవలం హెల్త్ కోసమే వచ్చాము. ఎందుకంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఆయాసం, బీపీ, అత్తగారింట్లో షుగరు, బీపీ, ఈ 2 ఆస్తులు మేము తీసుకోలేదు. మేము తీసుకున్న ఆస్తి కేవలం రోజు 18 రకాల సప్లిమెంట్ వేసుకుంటాం. కరోనాలో కూడా మా వారు నేను కూడా ఎవరు ఆపదలో ఉన్నారో అక్కడికి వెళ్ళి వాళ్ళు చనిపోయిన వాళ్ళు ఇంటికి పరామర్శ చేసి అందులో కోవిడ్ వచ్చిన వాళ్ళని హాస్పిటల్కి తీసుకెళ్ళి మన సప్లిమెంట్ ఇచ్చి మేము ఇలాగ రక్షించాము అందరినీ. ఇంతకన్నా హ్యాపీ అవ్వకుండా చెప్పండి. అలాగే నేను ఫస్ట్ 8%గా మా అబ్బాయికి పరిచయం అయ్యాను. ఆ తర్వాత డైరెక్ట్ అసలు ఏం నాకు కూడా ఏం తెలియదు. నేను 10th క్లాస్ వరకే చదువుకున్నాను. 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు ఓటేసుకోగలరండి? ఎవరికైనా సాధ్యమా? కానీ మన వెస్టేజ్లోనే సాధ్యం. అలాగే మా అబ్బాయి ఈశ్వర్ ఇంకా డైరెక్టింగ్ చేశాడు. ఏంటి నాకు తెలియదు. మమ్మీ డైరెక్టర్ అన్నాడు. మాహా అనుకున్నాను. తర్వాత స్టార్ అన్నాడు. కార్ తీయాలి మమ్మీ అని. కార్ కూడా అసలు ఏ కార్ కొనుక్కోవాలో తెలియదు. అసలు ఏం తెలియదు మాకు. అలాంటిది ఈవేళ కౌలయ్యి మేము ఇక్కడ నిలబడ్డామంటే చాలా గ్రేట్. ఇదంతా మా అబ్బాయి ప్రోత్సాహమే. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వారు కూడా రిటైర్ అయిపోయినా కూడా ఆయన డ్రైవర్గా, నేను ఒక కండక్టర్గా వర్క్ చేస్తున్నాము. అంటే డ్రైవర్ చూడండి ఎక్కడికైనా తీసుకెళ్తారు మాట్లాడుకుంటారు. కండక్టర్ ఏం చేస్తారండి? బస్సు వచ్చి ఎక్కడికి వస్తాయి కదా దిగండి స్టేజ్ వచ్చిందంటే అలానే మాట్లాడుకుంటూ ఈవేళ గ్రౌండ్ డైరెక్ట్గా నిలబడ్డారంటే చాలా చాలా హ్యాపీగా ఉంటుందండి. ఇదంతా మా ఈశ్వర్ వల్లే మాకు సాధ్యమైంది. ఏ అప్లైందని ఇంత హెల్ప్ చేస్తారో మాత్రం నాకు తెలియదు. తెల్లారి లేచి మొదలు రాత్రి పడుకునే వరకు మా అబ్బాయి మాకు ఫోన్ చేసి మమ్మీ ఈ నెల ఇదాకు, ఈ నెల అదో అంటూ ఉంటాడు. అలాంటిది నాకు అంత సపోర్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. అలాగే మా వారు పుట్టుకల్లో ఆపరేషన్ చేయాలన్నారు. ఒక ఐ సపోర్ట్ బాడీ మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆయనకు ఆపరేషన్ అక్కర్లేదన్నారు. ఆయన 60 ఇయర్స్ దాటాయి. కానీ ఒక కళ్ళజోడు లేదు. ప్రతిదీ పేపర్ చదువుతారు. అలాగే సెల్ టైప్ చేసేస్తారు. అంత గమ్మున్న ప్రొడక్ట్స్ మనవి. దీంట్లో ఏంటంటే ముందు మేము ఆరోగ్యం కోసం వచ్చాము. మీకు ఇంకొక విషయం చెప్తున్నాను. మన 4వ తారీఖు మా అమ్మాయి గృహప్రవేశం అయింది. ఎక్కడ? బెంగళూరులో. వారు సింగపూర్ నుంచి వచ్చి బెంగళూరులో గృహప్రవేశం చేసుకుంటారు. కూతురు గృహప్రవేశం అంటే ఎవరు ఫస్ట్ వెళ్ళాలండి? తల్లిదండ్రులుగా మేము వెళ్ళాలా అక్కర్లేదా? వెళ్ళాలి కదా. కానీ నేను వెళ్ళకపోయినాక గృహప్రవేశం అయిపోతుంది. కానీ నేను ఇక్కడ వచ్చి నేర్చుకోకపోతే నేను DUCD అవ్వాలి. ఎలా అవుతాను? నేను గృహప్రవేశం కూడా మానేస్తున్నాను. మా అమ్మాయి అన్నకి మా విషయం చెప్తే మమ్మల్ని అక్కడి నుంచే ఆశీర్వదించండి అన్నారు. డబ్బులు వేసాము, బట్టలు కొనుక్కున్నారు. ఎవరో అక్కడ ఉన్న వాళ్ళు పెట్టించుకున్నారు. అక్కడ గృహప్రవేశం అయిపోయింది. రేపు బూట్ క్యాంప్ అయ్యాక కావాలంటే మేము బెంగళూరు హౌస్ చూసి వస్తాము. ఫొటోస్ చూసాము. మేము అక్కడ ఉన్నట్టుగా ఫీల్ అయ్యారు మా అమ్మాయి అల్లుడు. మా అల్లుడు కూడా మాకు ఎంతో ఎంకరేజ్ చేయడం వల్ల మేము వ్యాలీ స్టేజ్లో ఉన్నాం. మా అమ్మాయికి అల్లుడికి ఒక 12,50,000 జీతం. 10 లక్షలు మేము ఉంచుకుంటాం, 2.5 లక్షలు మీకు ఇచ్చేస్తాం, వెస్టేజ్ వదిలేస్తారా అని అడిగాడు మా అల్లుడు. నువ్వు నాకు రూపాయి ఇవ్వద్దు, మాకు మేము వెస్టేజ్ వదలము. మా ప్రాణం ఉన్నసేపు వదలము. అలాగే చెప్పుకుంటూ వచ్చాను. ఎందుకంటే ఇంట్లో ఉన్న ఆనందం ఏంటి, ఆరోగ్యం ఏంటి, ఆదాయం ఏంటి ఎక్కడున్నాయండి? మన సినిమాల్లో చూస్తాం పారాచూట్. ఎవరైనా ఎక్కారండి? నేనే ఫస్ట్ ఎక్కానండి. పారాచూట్ ఫస్ట్ ఎక్కానండి. అంటే మా వాళ్ళందరికీ వీడియోలు పెడితే వాళ్ళు ఏమన్నారు తెలుసా? ఇలాంటి వీడియోలు మాకు పెట్టకుండా పడుతుంది కింద పడిపోతున్నాం అన్నారు. అంటే ఎక్కిన వాళ్ళకి ఎలా
ఎవరైనా అయితే మంచం దిగకూడదు అంటే దిగుతారా? అదే చిన్న చిన్నగా గారు కేదార్నాథ్ వదిలింది. అది అల్లుడు కూతురుతోటి 1 లక్ష కట్టాడు మనిషికి. పోలేని అత్తయ్య గారు మానేద్దాం అందరినీ క్యాన్సిల్ చేస్తాను. నా వల్ల ఎవరు బాధపడకూడదు. మన క్యూటన్ ఉంది, క్యాల్షియం ఉంది, గ్లూకోజ్ ఉంది, కొల్లాజన్ ఉంది. ఆపకుండా వాడాలి. పొద్దున్న సాయంత్రం ఆపలేదు. వారం రోజుల్లో కేదార్నాథ్ వదిలి వెళ్ళిపోయాను. ఎక్కడికి వెళ్ళిపోయాము? అదే కొండ మీద వెళ్ళేసరికి, హిమాలయాల మీద వెళ్ళేసరికి మా అమ్మాయికి వృత్తి లేదు. మా అమ్మాయికి అక్కడికి వెళ్ళేసరికి ఆక్సిజన్ లెవెల్స్ లేవు. మా అమ్మాయి అమ్మ 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 మేమిద్దరం బాగున్నాం. మా అమ్మాయి అలా ఉంది. అప్పుడు ఏం చేశారంటే ఒక రెస్పోకే తీసి మా అమ్మాయి నాలుగు తెచ్చి పోసేసారు నాలుగు మీద. అప్పుడు అమ్మ అది చాలా థ్యాంక్ యూ అండి. టైం ఇలా మాట్లాడుతుంటే చెప్పడానికి చాలా ఉంటాయండి. మా వాళ్ళందరూ కూర్చో నీకు అవసరమైన వయసులో బాగా ఇబ్బంది పెడుతున్నావు, నువ్వు ఇబ్బంది పడుతున్నావు అన్నారు. కానీ మాకేం ఇబ్బంది లేదే. మేము వెళ్ళకపోతేనే మాకు ఇబ్బంది వస్తుందండి. మేము ఇంట్లో పడుకుంటేనే మాకు బద్దకం వస్తుంది, ఏవో నొప్పులు వస్తాయి. కాలు నొప్పి, చేయి నొప్పి, మెడ నొప్పి, తల నొప్పి. రోజు తిరుగుతూ ఉంటాం. మాకు ఏం ఉండదు. ఒక డ్రైవర్ అయినా నేను ఒక కండక్టర్. ఎప్పటికైనా ఇలాగే ఉంటాము. లేదు. ఎందుకని ఇక్కడ కూడా 3 రోజుల నుంచి ఎస్ఎంటీ ఆపలేదు. మేము మానము. మా వారు 2 గ్లాసులు, నేను 2 గ్లాసులు పొద్దున్నే తాగేయాలి. అలా వెస్టేజ్కి మొత్తం తిన అయిపోయాం. మమ్మీని మాట్లాడినామండి, డాడీ కూడా అవకాశం ఉంది. అయిపోతే ఎవరైనా వంట చేస్తారండి? నూనె వేరే చోట మంది మాట్లాడతారు కదా, వాడతారు కదా. వంట నూనె అయిపోతే ఇంట్లో వంట వండి భర్తకి పిల్లలకి ఎవరు పెడతారా? పెట్టరా? బయట నూనె కొని తెచ్చి కొంటారా? కానీ నేను మాత్రం మా వారికి భోజనమే పెట్టలేదు. వంట నూనె లేనప్పుడు ఎక్కడ నూనె లేదు. బయటకు వచ్చేస్తాను. నాకు కూర చెయ్యి, చపాతీ చెయ్యి, ఇది చెయ్యి, అది చేయదా? నేను చేయలేదండి. ఓన్లీ ఫుల్గా పెరుగులో కేరాగా కూర పెట్టాను అంతే. ఆఖరికి ఎన్ఏలో ఉంటున్న నూనె మా వారిని బండి తీయండి, 12 లోపల వెళ్ళొచ్చేయాలి, నడవండి బండి తీయండి అని ఎన్ఏకి వెళ్ళి ఆయిల్లో అప్పుడు దొరికింది. ఆ ఒక్కదానితోనే అప్పుడు వంట చేశాను. అంత ఫిదా అయిపోయానండి వెస్టేజ్ ప్రొడక్ట్స్ అంటే. నరాల్లో మా బ్లడ్ కోసం వెస్టేజ్ అని పడుతుందండి. అలాగే మేము ఎంతో ఆరోగ్యంగా ఆదాయంతో మాకు ఎంతమంది కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు ఎవరుకుంటారండి? ఇంత సంతతి ఎవరుకుంటారండి? కన్న పిల్లలే అమ్మ నాన్న పిలిచే టైము లేదు. ఎందుకంటే తల్లిదండ్రులు కూలి పని చేసుకుని పెద్దవాళ్ళు చేస్తున్నారు. వాళ్ళకి నామోషిగా ఉంటారు, అమ్మ నాన్న అన్నారు. అలాంటిది అన్ని లక్షలు సంపాదించిన వాళ్ళకి మేము అమ్మ నాన్నని పిలిపించుకుంటాం. అంతకన్నా మాకు ఏం కావాలండి? అదే మాకు బలం, అదే మాకు ధైర్యం. 130 కాదు 160 పక్కన కలవండి. ఎక్సలెంట్. నా కోసమే పుట్టిందండి, నా కోసమే వచ్చింది. నేను చేయగలను అని నాకు ఒక నమ్మకం ఉంది. నాకు పోటీ ఇచ్చింది. 10th క్లాస్ పోయింది, నాకు 10th క్లాస్ పాస్ అవ్వలేదు. అలాంటి నేను ఒక 10 ఇంగ్లీష్ రాసిన. అలాంటి సింగపూర్, మలేషియా అన్ని దేశాలు తిరిగి వచ్చి చాలా గ్రేట్ అండి. మా వారు ఇస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్. ధనవంతుడికి వెస్టేజ్ ధనవంతుడికి ధన్యవాదాలు. వెస్టేజ్ ధనవంతులు కావడానికి వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు. మీ
మేము చివరిదాకా స్టేజ్లోనే ఉంటాం. స్టేజ్లో లైఫ్ అంతా స్టేజ్. నా వాళ్ళందరూ అందరూ మేము అనుకుంటాము. మాకు స్టేజ్ బాగా మాట్లాడుతున్నాం. స్టేజ్లో సప్లిమెంట్ ఐకపోతు పెట్టుకోవాలి, కలపోతుంది, కళ్ళుపోతుంది, ఐకపోతు వాడేది. నాకు కళ్ళజోడు ఉండేది. మన ఐకపోతు వాడడంతో నా ఆరోగ్యం బాగుంది, కళ్ళు బాగుంది. ఇప్పటికీ కళ్ళజోడు లేదు. సప్లిమెంట్ ఐకపోతు వాడడం వల్ల నాకు కళ్ళు బాగున్నాయి. నాకు కళ్ళజోడు లేదు. ఐకపోతు ఇప్పటికీ వాడుతాను. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మమ్మీ డాడీకి ఒకసారి డైమండ్ డైరెక్టర్ డైమండ్ డైరెక్టర్ ప్లీజ్ వెల్కమ్ ఆదరా. పద్మ మేడం మమ్మీ నెక్స్ట్ స్పీకర్ చేతులు మారండి. చేసే ముందు ప్లీజ్ బయట ఉన్న వాళ్ళంతా కాంప్లిమెంట్స్ చేయండి. బయటకి చాలా మంది వెయిట్ చేస్తున్నారు. ఎవరైనా బయట ఉంటే కనుక